వెల్కమ్ టు 77 మీడియా. నేను మీ ఆదినారాయణ. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము, రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డుపై ప్రత్యేక చర్చ సాగుతుంది. తిరుమల లడ్డులో కలిపే నెయ్యిలో కల్తీ జరిగిందని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రత్యారోపణలు చేసుకుంటూ వివాదాన్ని తీవ్ర స్థాయికి తీసుకువెళ్లారు. చివరికి ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించే కోట్లాది మంది భక్తుల్లో ఒక అయోమయం నెలకొంది. లడ్డులో కల్తీ జరిగిందా లేదా అనే విధంగా ప్రతి ఒక్కరూ చర్చించుకునే స్థాయికి వెళ్ళింది. భక్తులు మనోభావాలు దెబ్బతినేలా రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా ఎవరికి వారు ఆరోపణలు చేసుకుంటూ వెళ్ళారు. అది చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక సంచలనమైన నిర్ణయం లడ్డు వివాదంపై తీసుకోవడం జరిగింది. లడ్డులో కలిపే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా తెలుసుకోవడానికి ఒక స్వతంత్ర సంస్థను సిట్టు ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఆరోపణలు నిరాధారంగా చేయకుండా నిజ నిర్ధారణలు తేలాలని సుప్రీంకోర్టు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో సిబిఐ నుంచి 2, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుంచి 2, FSSAI నుంచి అంటే ఒక నిపుణులు ఇందులో ఉంటారు. ఈ సిట్లో 5 మంది సభ్యులు సిట్లో ఉంటారు. వీళ్ళు లడ్డులో కల్తీ జరిగిందా లేదా అని పూర్తి విచారణ చేయాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు త్వరలోనే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని భక్తులు కూడా ఆశిస్తున్నారు. లడ్డు వివాదం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రత్యేక సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే కాబట్టి వారికి అనుకూలంగా సిట్ అధికారులు విచారణ జరిపే అవకాశం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు ఇలాంటి సంచలన తీర్పు ఇవ్వడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విచారణ జరగాలని కోరుకుంటున్నారు. నిజంగా తిరుమల లడ్డులో కల్తీ జరిగిందా లేదా అని భక్తులు తెలుసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంట్లో నిజాలు తేలితే భవిష్యత్తులో రాజకీయ నాయకులు నిరాధారణ విమర్శలు చేసే అవకాశం ఉండదు. సిట్టు ఏర్పాటు చేయడం వల్ల నిజాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇది తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యతను కాపాడే ఒక సిట్టుగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే ఒక ప్రాముఖ్యత తిరుపతి దేవస్థానానికి ఉంది. అలాంటి ఆలయంపై రాజకీయ నాయకులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేశారు. ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటూ భక్తులు మనోభావాలు దెబ్బతినేలా, అయోమయంలో భక్తులు ఉండేలా వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ సుప్రీంకోర్టు మంచి నిర్ణయం తీసుకుంది. భక్తులు కూడా స్వాగతించే నిర్ణయం ఇది. ఖచ్చితంగా సిట్టు విచారణ జరిపి నిజంగా తిరుమల లడ్డులో కల్తీ జరిగి ఉంటే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులందరూ కోరుకుంటున్నారు.